హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ వెజ్ తినని టైంలో మన మైండ్లోకి వచ్చే కొన్ని రెసిపీస్లో ఇది ఒకటి, పన్నీర్ బటర్ మసాలా. ఒకసారి చూద్దామా. ముందు కడాయి పెట్టుకొని పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని అందులో వేసుకొని పసుపు సాల్ట్ వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఏంటంటే పన్నీర్ మనకి ఫ్రై చేశాక గట్టిగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో ఈ పన్నీర్ని వేసి మనం ఉంచితే అవి మనం కర్రీలో వేసాక కూడా జ్యూసీగా టెండర్గా వస్తాయి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు. నెక్స్ట్ సేమ్ కడాయి పెట్టుకొని అందులో మనం యాలక్కాయ, లవంగం, చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు వల్ల ఏంటంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ అని వస్తుంది గ్రేవీకి, అండ్ నెక్స్ట్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. నాకు గ్రేవీ తక్కువ, మీకు కావాల్సిన మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నాక అవి లైట్గా ఫ్రై అయ్యాక టొమాటో కూడా నేను 1 టొమాటో తీసుకున్నాను. మీరు తీసుకునే పన్నీర్ క్వాంటిటీని బట్టి మీరైతే ఆనియన్, టొమాటో వేసుకోండి. ఇక్కడైతే మనం దాన్ని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయి పెట్టుకొని మళ్ళీ బిర్యానీ వేసి ఇక్కడ మళ్ళీ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుంటున్నానండి, ఫైన్గా చాప్ చేసుకొని అవి కూడా వేసి ఫ్రై చేసి ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మనం ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, చెప్పాలి. ఏంటంటే ఎవ్రీ టైం నేనైతే బటర్ యూజ్ చేస్తానండి, ఆయిల్ యూజ్ చేయలేదు. అది మీ ఇష్టం. బటర్ యూజ్ చేస్తేనే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ మనకైతేనే. ఇక్కడ వచ్చేసి మనం ఈ మసాలాలన్నీ కలిపి ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేసాం కదా, ఎందుకు అనుకుంటే సరిపోదు. ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పచ్చివాసన, ఆనియన్ అవి స్మెల్ రావన్నమాట మనకి. సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాక ఇందాక ఆల్రెడీ మనం పన్నీర్ని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, వాటర్ పడేయద్దండి. సేమ్ అవే వాటర్ ఇందులోనే వేసేసి మనం మిక్స్ చేసుకొని కొద్దిసేపు లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచేసుకోవాలి. కానీ మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే జీడిపప్పు వేయడం వల్ల కొంచెం అడగంటుతూ ఉంటుందన్నమాట. అందుకు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటూ అది ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కసూరి మెతి క్రష్ చేసి వేసుకుంటే మనకి పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాన్ వెజ్కి ఎక్కడా తీసిపోదు. ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది రోటీ, అన్నం, చపాతీలోకి ఎందులోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.